అన్నీ కుదిరితే ఎంపీ అవ్వాల్సింది. ఆ లాస్ట్ మినిట్‌లో టికెట్ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. డిసప్పాయింట్ అయ్యారా? సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిందంటే ఇట్స్ నాట్ లైక్ మై డాడ్ వాజ్ ఎవర్ ఇంట్రెస్టెడ్ యాక్చువల్లీ. నాన్నకి జస్ట్ కళ్యాణ్ బాబాయ్తో పాటు ఉండి ఆయనకి హెల్ప్ చేయాలి, లైక్ టు హ్యావ్ బ్యాక్ సపోర్ట్ ఫర్ కళ్యాణ్ బాబాయ్ ఎప్పుడు అన్నదే నాన్న ఐడియా. పాలిటిక్స్కి నాన్న వెళ్ళడం కూడా అందుకనే. ఇన్ఫాక్ట్ ఇప్పుడు అయ్యుంటే ఇంకా బెటర్‌గా హీ కుడ్ హావ్ డన్ కదా! హీ కుడ్ హ్యావ్ డన్, బట్ హీ వుడ్ హ్యావ్ బిన్ సెపరేటెడ్ ఫ్రమ్, అంటే కళ్యాణ్ బాబా ఎక్కడుంటే అక్కడే ఉండడానికి ఉండేది కాదు. ఈయన ఒక చోట ఉండాల్సింది, ఈయన ఒక. సో అది ఎక్కువ ఉన్నా సరే ప్రాబ్లం కదా. ఇప్పుడు ఏమో ఇంటర్ఫియర్ అవుతున్నారు అంటారు. ఏమీ ఎవరు కూడా కుదరదు. హీ విల్ నెవర్ సే దట్, హీ విల్ నెవర్ సే దట్. సో మీ నాగబాబు గారు చాలా హానెస్ట్గా మీరు అన్నట్టు ఏంటంటే ఎవ్రీ మూవ్లో అదే ఆ ఇంటెంట్ అయితే కనపడింది. పవన్ కళ్యాణ్ గారికి హెల్ప్ చేయాలి అన్నట్టు. హీ యూస్ టు సే ఆల్సో చాలా విషయాల్లో చాలా ఓపెన్గా మాట్లాడేవారు. పవన్ కళ్యాణ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈవెన్ దో నాగబాబు గారికి అది రిజల్ట్ రాకపోయినా సరే ఓవరాల్గా ఇప్పుడు ఒక గౌరవమైన సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒక రెస్పెక్ట్ వచ్చింది, ఒక 100% స్ట్రైక్ రేట్ అని చెప్పి. బట్ మీ ఫ్యామిలీలోంచే కంప్లీట్గా అందరూ సపోర్ట్ చేయకుండా ఒకళ్ళు ఒక రకంగా ఒకరు ఒక రకంగా అల్లు అర్జున్ గారు వేరే చేశారు. ఫ్యామిలీలో ఏమైనా డిసప్పాయింట్మెంట్ ఉండిందా? అంటే వీ డింట్ యాక్చువల్లీ టాక్ టూ మచ్ అబౌట్ ఇట్ అండి. ఎందుకు ఆ టైంలో నాగబాబు గారు చాలా హట్ అయ్యారని, ఏయో పోస్టులు చేశారని ఏయో చాలా వచ్చినాయి కదా. ఆయన ఇంకా దేనికో మై డాడ్ ఈస్ వెరీ యాక్టివ్ ఆన్ ట్విట్టర్, సో ఐ థింక్ హీ పోస్టెడ్ బికాస్ ఆఫ్ సంథింగ్. మా నాన్న చాలా, మీరు ట్విట్టరే కాదు మా నాన్న వాట్సాప్ చూసినా కూడా రోజుకొక సూక్తి పెడతా ఉంటారు అనమాట, ఇది ఇలా అని చెప్పి. బట్ ఐ డోంట్ నో ద రీజన్ దట్ హీ పోస్టెడ్ వాట్ ఎవర్ దట్ యూర్ టాకింగ్ అబౌట్. బట్ ఇంట్లో అయితే ఆ టాపిక్ రాలేదు బికాజ్ లైక్ హీ వాజ్ సేయింగ్, లైక్ దే వర్ సేయింగ్ they have their own reasons to do whatever. ఎందుకంటే ఇలా చేశారు కాబట్టి you all have to be together అట్లా. It's not that కదా. Politically or religiously or spiritually also you have your own choice to do whatever you want to do. So బట్ అంటే ఒక సైడ్ అంత కష్టపడుతున్నప్పుడు ఇట్ విల్ బి డిసప్పాయింట్మెంట్. సరే, లెట్ మీ పుట్ ద సేమ్ క్వశ్చన్ ఇన్ డిఫరెంట్ వే. నిహారిక గారికి ఒక ఫ్రెండ్ ఉంటారు, క్లోజ్ ఫ్రెండ్. ఐ నో కపుల్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్. వాళ్ళే ఒక పొలిటికల్ పార్టీలో ఉంటారు, పవన్ కళ్యాణ్ గారికో నాగబాబు గారికో ఎగ్నెస్ట్గా ఉంటారు. గివెన్ ఎ ఛాన్స్ మీరేం చేస్తారు? మీకు కంపల్షన్ వచ్చింది, కంపల్షన్ ఏదో చేయాల్సి వచ్చో ఏదో చేశారు. వాట్ డు యు చూస్? For me it's always family first. For me, it's always family comes. Other than I can talk for myself. I can't talk for anyone else. But for me, it's always family comes first. Okay. Very nice.